తను ఎంతో విభేదించే జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆనాడు 2004లో మంత్రి పదవి ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల కారణంగా మీకు మంత్రి పదవి ఇవ్వలేదు అనడంలో ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది 100% వాస్తవం. నీకు కొంతకాలము 2004 1999 వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ మీద బాగా కంట్రోల్ ఉండేది. భార్య గిరి అందరూ భయపడేవారు కొడుకుల గడుపులో. 2099 తర్వాత ఈయన మన ఐడల్ పవర్లు ఇవన్నీ పెట్టి ఈయనకు కొంత డబ్బులు హెల్ప్ చేసే పరిస్థితిలోకి వచ్చినాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా జగన్మోహన్ రెడ్డి ఐడల్ పవర్లు బెంగళూరు అక్కడెక్కడో కర్ణాటకలో పెట్టి అక్కడ మన యూపీ అక్కడ ఏవో పెట్టి ఈయనకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కొంత వచ్చినాడు. ఆయన ఎలా సంపాదిస్తారు? ఐడల్ పవర్ ప్లాంట్స్ ఐడల్ పవర్స్ ఏది పెట్టినా కూడా తండ్రి నుంచి రావాల్సిందే తప్పితే ఆయన ఓన్గా ఎలా సంపాదిస్తారు? ఇప్పించేంత వరకే కానీ ట్రాన్సాక్షన్ అంతా టోటల్గా ఆయన చూసేవాడు. ఆయన దగ్గర నుంచి ఈయనకు డబ్బులు వచ్చేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ మాటల్లోకి వెళ్ళిపోయినాడు, పూర్తిగా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు ఫ్యామిలీ అంటే ఈయనంటే ఉచ్చలు పోసుకుని అది నేను చూసినా ఇది చూసినా రెండు చూసినా. ఒకప్పుడు 94లో కానీ 89 ఆ ప్రాంతంలో కానీ నేను రెగ్యులర్గా టచ్లో ఉండేవాని అని ఇంటి దగ్గర కూడా పోతాను. ఫ్యామిలీ అంటే ఉచ్చపోసుకునేది ఆయన ఏంటంటే. తర్వాత ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్ళిపోయినాడు ఆయన పూర్తిగా, కొడుకు కంట్రోల్లోకి వెళ్ళిపోయినాడు. అందువలన అది ఆయన ఇవ్వాలనుకున్నాడో మరి ఈ కారణాల వలన ఇవ్వలేకపోయినానైతే నాతో చెప్పినాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేతుల్లోకి వెళ్తారు తప్పితే కొడుకు చేతుల్లోకి ఎందుకు వెళ్ళారంటారు? ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా ఉండేటప్పుడు కొంత ఫ్యామిలీ ఇంట్లోకి పోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికి విలువ ఇచ్చే పరిస్థితి కొంతకాలానికి వచ్చింది. ఈయన అంటే 2004 తర్వాత ఈయన సంపాదనే 94 నుంచి 99 2004 వరకు ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఐడల్ పవర్లన్నీ ఇప్పించేసి కొంత దాని మీద డబ్బుల మీద ఆయన దగ్గర నుంచి ఇతను తీసుకునే పరిస్థితిలోకి వచ్చినాడు. అప్పుడప్పుడు అంటాడేవాడు, మా కొడుకు డబ్బుతో నువ్వు అంతా ఖర్చు పెడతాడు అని ఆయమ్మ అంటాడేది. కాబట్టి అట్లా ఆ ఇబ్బంది కారణంగా చేయలేదు. మరి ఆయన కూడా ఇష్టం ఉందో లేదో మరి మనం అయితే చెప్పలేము. అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మద్దతుతోనే 2009లో లింగారెడ్డి గారు గెలిచారన్నది మీరు ఒప్పుకోరు? అది ఒప్పుకోను. ఏ ఒక్క వ్యక్తి గెలుస్తాడని నేనైతే ఒప్పుకోను. మరి ఎందుకంటే ఈరోజు నేనున్నాను, నేనేదో నువ్వు మీకు టికెట్ ఇచ్చినారు, మీది ఈ ఊరే ఈ ప్రాంతమే, మీకు టికెట్ ఇచ్చారు, నేను చేసినంత మాత్రంతోనే నా వర్గం అంతా మీకు చేయదు. ఇది రాయలసీమలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ కడప జిల్లా, కర్నూలు జిల్లా, మన అనంతపురానికి చిత్తూరుకి ఇక్కడికి తేడా ఏముంటుందంటే వర్గ రాజకీయాలు అనేది ఉంటాయి ఇక్కడ. వర్గ రాజకీయాలలో ఏ వర్గ నాయకుని దగ్గర ఉండబడినోడు ఆ నాయకుడు నిలబడితేనే చేస్తారు తప్పక ఇంకొక నాయకునికి మన బలవంతం ఉపయోగించాలని అంటే వాళ్ళలో చాలామంది వెనక్కిపోయేదానికి అవకాశం ఉంటుంది. నాకైతే అందరు చేస్తారు తప్పక ఇంకొకరికైతే చేయరు. ఈ ప్రసాద్ రెడ్డి ఒక వార్డు కౌన్సిలర్కే అప్పుడేమి ఇంత పాపులారిటీ, ఎమ్మెల్యే అయినాడు, ఎమ్మెల్యే వైఎస్ఆర్ వలన ఎమ్మెల్యే అయినాడు. అంతేగాని ఇప్పుడు ఇదంతా నా బలము నేనే అనుకునేది, ఇది వైఎస్ఆర్ బలంతో ఎమ్మెల్యే అయినాడు తప్పక ఆయన అంతకుముందు ఒక వార్డు కౌన్సిలరే. ఆ వార్డు కౌన్సిలర్తోనే లింగారెడ్డి గెలిచినాడు అనేది అయితే కరెక్ట్ కాదు. నన్ను కూడా చెప్తుంటారు, నేను లేకపోతే నా దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది మేము లేకపోతే నువ్వు గెలిచింది అనే వాళ్ళందరూ బయటికి పోయినాక చాలాసార్లు నేను గెలిచిన. సరే, అటువైపు ఆయన ఒక్కడే కేవలం వైఎస్ యొక్క అభిమానమే అనుకుంటా. యువతల మీరు లింగారెడ్డి గారు అంటే మీరు అభ్యర్థి లింగారెడ్డి గారు కూడా మీకు మద్దతుదాడు, ఎక్స్ ఎమ్మెల్యే అయినా ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇద్దరు రెడ్లు కలిస్తే కూడా అతను ఎందుకు ఓడించలేకపోయారు? నేను చెప్పాను కదా ఇందాక, ఒక వర్గం అనేది వర్గరీత్యా గ్రామాలలో పాలిటిక్స్ ఉంటాయి. రెండు కొద్దిగా మా ఏరియా అంతా కూడా కొంచెం రాజకీయ వర్గపోర్ అనేది ఉంటుంది. క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ప్రతి గ్రామాలలో ఉంటుంది. ఒక వర్గము, ఒక ఎల్లారెడ్డి వర్గం నాతో ఉంటే పుల్లారెడ్డి వర్గము ఎల్లారెడ్డి ఇద్దరం ఒకటి అయినా కూడా పుల్లారెడ్డి వర్గం ఎల్లారెడ్డి వర్గం అనేది కలవదు. కలిసినా కూడా వాళ్ళ వర్గం అంతా మనకు చేయరు. ఇక్కడ టోటల్గా ఏముంటుందంటే విలేజ్లో వర్టికల్గా ఇద్దరు లీడర్లు ఉండినప్పుడు ఎవరి వర్గం వాళ్ళకి పనిచేస్తుంది. ఇద్దరు లీడర్లు ఒకటి కాకూడదని కోరుకుంటారు మా ప్రజలు.
ఇక్కడ రాజకీయాల్లో వర్గపోరు ఉండబడిన ప్రాంతము కొద్ది క్రిమినల్ యాక్టివిటీస్ గతంలో ఉన్నాయి, ఇప్పుడైతే ఏం లేవు. ఈ వర్గం ఇప్పుడు వరదరాజుల రెడ్డికి ఎల్లారెడ్డి పుల్లారెడ్డి ఇద్దరు చేస్తే పాతగా ఉన్న ఎల్లారెడ్డిని కాదని పుల్లారెడ్డి నాకు పనిచేస్తాడా వరదరాజుల రెడ్డి అనుకొని ఆయన చేయడు. సరే, మీకు ఒక లీడర్గా పక్కన పెట్టేయండి. మీరు ఒక లీడర్గా పక్కన పెట్టేసి, ఎమ్మెల్యేగా పక్కన పెట్టేసి, మీ దగ్గరే రాజకీయం నేర్చుకున్నారు. నేనే ఓనమాలు దిక్కిచ్చాను రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అని చెప్తున్నారు. అంటే మీ శిష్యుడిగా ఎదిగిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు మీ కళ్ళ మొదటి ఎమ్మెల్యే అయ్యాడు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుందా, బాధనిస్తుందా? డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో గెలిపోవడములు సమానమే. రెండు నేను ఒకటిగానే తీసుకుంటాను. గెలిచినప్పుడు ఏం పొంగిపోయి ఊరేగింపులు పెట్టుకోలే, ఓడిపోయినప్పుడు ఇక్కడ గెలుపోటముల గురించి మనకు ఇప్పుడు ప్రస్తావన కాదు. మీ శిష్యుడిగా ఉన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మీ కళ్ళెదుటే ఎమ్మెల్యే అయ్యాడు, అది కూడా మీతోనే గెలిచి. ఇది ఒక శిష్యుడిగా ఎమ్మెల్యే అయ్యాడు, నా శిష్యుడు ఎమ్మెల్యే అయ్యాడు అని అనుకోవడము మీకు ఆనందాన్ని ఇస్తోందా, ఏమి బాధగా అనిపిస్తోందా? నేను ఒకటి పైకి చెప్పొచ్చు ఆనందం అనేది, కానీ నేను దాన్ని అట్లా చెప్పను. నేను గెలవలేకపోయినాను, అతను గెలిచినాడు అనేది ఆలోచనతోనే నేను ఉంటున్నాను తప్పక, నేను పైకి ఎవరో చూసేదానికోసం వైబ్బ నా శిష్యుడే గెలిచినాడు, నా వాడే గెలిచినాడు అని అయితే నేనేం అట్లా భ్రమపడను. నేను ఓడిపోయినాననేదే నాకు ఉంటుంది తప్పక అతను గెలిచినాడు లేమనేది అయితే నాకైతే ఏం లేదు. శిష్యుడు ఎమ్మెల్యే అయ్యాడని ఆనందం అయితే ఏం లేదంటారు. ఎవరి స్వార్థం వాళ్ళదండి రాజకీయాల్లో. నేను గెలవలేకపోయినాను కదా, అతను గెలిచితే నాకేంటి? కొంతమంది ముఖస్థుతి కోసము నేను గెలిచిపోయినా నా శిష్యుడే గెలిచాడని ఊరికి అనేవాళ్ళు ఉంటారు, కానీ అది హార్ట్లో నుంచి వచ్చే మాట కాదు. అంటే మీ మీద అసమ్మతి మీ పరిపాలన వల్ల వచ్చిందంటారా, లేదా ఇతర కారణాలు అంటారా? అంటే 5 ఏళ్లలో ఐదేళ్ల పాటు, అంటే 5 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిన వరదరాజుల రెడ్డి గారు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేని ఒక స్కీమ్ చేశాను, ఒక అభివృద్ధి చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒకటి ఉందంటారా? చాలా ఉన్నాయి. ప్రతి గ్రామానికి తార్ రోడ్లు ఉన్నాయి, ప్రతి గ్రామానికి మంచినీటి వసతులు ఉన్నాయి, ప్రతి గ్రామానికి బస్సులు ఉన్నాయి. ఒక రూట్న పోతే అదే రూట్న రాకుండా తిరిగి వచ్చేదానికి కావాల్సినన్ని రోడ్లు డెవలప్మెంట్ చేసినాం, రోడ్ డెవలప్ చేసినాం, స్కూల్స్ చేసినాం, డ్రింకింగ్ వాటర్ చేసినాం, ఎలక్ట్రిసిటీ చేసినాం. ప్రస్తుతానికి ఈ నవనాగరికత ప్రపంచంలో ఇంకా పెరిగే అవసరాలు తప్పక మినిమం నీడ్స్ అని ఏ గ్రామాలకు కూడా కొదవ లేకుండా చేయడం జరిగింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి బైపాస్ ఇప్పించినాము, రౌండ్గా చుట్టూ బైపాసులు ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చినాము, ఒక వెటనరీ కాలేజీ తెచ్చినాము, ఒక ఉర్దూ ఇంటర్మీడియట్ కాలేజీ తెచ్చినాము. ఈ 24 కోట్ల రూపాయలతో పైప్ లైన్ ఓల్డ్ ఎప్పుడో ఒక 100 సంవత్సరాల కిందట ఉండే పైప్ లైన్ టోటల్గా మార్చేసినాం. డెవలప్మెంట్ అనేది దీంట్లో ఒకటి చెప్తానేనండి. డెవలప్మెంట్ ఒక గ్రామానికి తక్కువగా ఉండబడినప్పుడు డెవలప్మెంట్ మాకు ఇది చేయండి సార్, ఇది చేయండి సార్ అని వస్తుంటారు. ఆ గ్రామానికి అన్ని వసతులు ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళు ఎవరు మన దగ్గరికి రారు. వాళ్ళ అవసరం ఎమ్మెల్యేతో కానీ ఇంకొకరితో కానీ అవసరమేముంది అనే పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. ఏదో తక్కువ మాకు ఈ గ్రామాలకు ఒక 2-3 తక్కువ ఉన్నాయంటే ఇది చేయి అది చేయని అడుగుతుంటారు తప్పక వాళ్ళకన్నీ కావాల్సిన మినిమం నీడ్స్ అన్నీ వచ్చేసిన తర్వాత వాళ్ళకు అవసరాలు ఏంటి? వ్యక్తిగత అవసరాలు, ఉద్యోగమో, కాంట్రాక్టో, డీలర్షిప్లో ఇంకొక వ్యక్తిగత అవసరాల కోసం వచ్చేవాళ్ళే తప్పక వేరే జనరల్ పబ్లిక్ అయితే అంత రారు. అంటే మరి ప్రతిపక్షాలు అయితే వరదరాజుల రెడ్డి చేసింది ఏమీ లేదు, వరదరాజుల రెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వినాశాన్ని కోరుతాడు తప్పితే అభివృద్ధిని కోరుకోడు, ప్రత్యర్థులను బలహీనపరచడానికి చూపించే శ్రద్ధలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత మాత్రమేనా చూపించడని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు మీ సమాధానం? వాళ్ళు చేయొచ్చు. నేను ప్రత్యర్థిని అనగదొక్కాలనుకునే పరిస్థితులు ఎప్పుడు కూడా ఉండవు. నేను వచ్చిన తర్వాత చాలా గ్రామాలలో ఫ్యాక్షన్లు ఉండేవి. ప్రొద్దుటూరులో పెద్ద ఫ్యాక్షన్, డాక్టర్ రమణారెడ్డి గారి గురించి మీకు తెలిసినది పెద్ద ఫ్యాక్షన్. ఈరోజు ఎక్కడన్నా చిన్న గొడవలు జరుగుతున్నాయా? ఫ్యాక్షన్కి హత్య రాజకీయాలకు కక్షలు కార్పణ్యాలు, హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్కి తేడా ఏమంటారు? అంటే కక్ష అనేది ఒకటి, ఈ హత్య రాజకీయాలు అనేది ఒకటి. కక్ష అంటే నిరంతరము మనసులో పెట్టుకొని ఒక సరిపోని వ్యక్తి మీద సాధించడం అనేది ఒకటి. హత్య రాజకీయాలంటే అతను ఎదగకుండా అంతమొందించాలనేది ఒకటి. రెండు ఉంటాయి. మరి ఫ్యాక్షన్ అంటున్నారు, రమణారెడ్డి గారికి ఫ్యాక్షన్ ఎవరితో ఉంది? ఫ్యాక్షన్ అన్నారు, రమణారెడ్డి గారికి ఫ్యాక్షన్ అన్నారు. రమణారెడ్డి గారికి ఎవరితో ఫ్యాక్షన్ ఉందంటారు? అప్పుడు ప్రొద్దుటూరులో ఒక ఆపోజిట్ వర్గం లేనప్పుడు ఆయన ఫ్యాక్షన్ చేశాడు. ఫ్యాక్షన్ అంటే
ఇద్దరు రెండు వర్గాల మధ్య జరిగే వర్గపోరు, వాళ్ళని వీళ్ళు చంపుకోవడం, వీళ్ళు వాళ్ళని చంపుకున్న తర్వాత ఫ్యాక్షన్ నడుపుకోవడం. ఎప్పుడు ఎవరు చంపుతారు, వాళ్ళని వీళ్ళు చంపుతారా, వీళ్ళని వారు చంపుతారు అనేది ఫ్యాక్షన్. అంటే రమణారెడ్డి గారికి ఎదుటి ప్రత్యర్థితో ఎవరితో ఫ్యాక్షన్ నడిపారు? ఇప్పుడు ఒకప్పుడు నేనే ప్రత్యర్థిగా ఉన్నాను ఆయనకు 83 నుంచి 94 వరకు. అంటే మీరు వాళ్ళని చంపారా, వాళ్ళు మీ వాళ్ళని చంపారా? మా వాళ్ళే ఎక్కువ చంపినారు, మేమైతే తక్కువ చంపినాము. కానీ చంపుకోవడం అయితే చంపుకున్నారు. గతంలో చంపిన వాళ్ళు ఎవరైనా కూడా కోర్టుల వరకు కేసులు నడిపించి ఆయనకు కన్విక్షన్ పడేటట్లు చేయలే. మేము చేసాము ఆ పని. కన్విక్షన్ ఎప్పుడైతే పడిందో దాని తర్వాత అదుపులోకి వచ్చాయి అన్నీ కూడా. ఆయన ఎందుకు చేయలేకపోయారు, మీరు ఎందుకు ఎలా చేశారు మీరు? ఏది అంటే ఆయన చేయలేకపోవడానికి ఆయన బలహీనత అంటారా, మీరు చేసిన దానికి మీ బలం అంటారా? హత్యలు ఆయనే ఎక్కువ చేయించినాడు కాబట్టి ఆయన మీద మేము చట్టపరమైన పద్ధతుల్లో పోయి కన్విక్షన్ అంటే శిక్షలు పడేటట్టు చేయగలిగినాం. శిక్షలు పడేటట్టు చేయగలిగినాం కాబట్టి ఫ్యాక్షన్ ఇక్కడ అంతమందింది. ఒక 2 హత్యలు చెప్పండి, ఎవరిని అంత పాశవికంగా చంపారనేది. ఒక రమణారెడ్డి గారు నేను 85లో గెలుస్తానే మా వాళ్ళని 5 మందిని చంపేసినాడు. తర్వాత వీరారెడ్డి నాయన్ను చంపినాడు. అంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే చంపించారా, చంపాడా? అంటే ఇప్పుడు 10 మంది పోతారు, ఆయన 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 ద్వారా ఇన్స్టిగేషన్ చేసిన వాళ్ళు వచ్చి చేస్తారు. ఆయన ఆయన కనుసన్నలలో 100%. ఒక ఎక్స్ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి నాయన్ను చంపినాడు. కాబట్టి ఫ్యాక్షన్ అంటే ఇక్కడ పొద్దుటూరులో తీవ్ర భయాందోళన పరిస్థితులు ఉండేవి. అంటే మీరు కూడా చంపామంటున్నారు కదా, అప్పుడు మీరు చంపారా, చంపించారా? అది చంపడం అనేది మా వాళ్ళు ఏదో ఒకరిని చంపినారు, అది తెలియకుండా, నాకు తెలియకుండా. మేమైతే చంపే స్థాయిలో లేము. వాళ్ళు చంపిన వాళ్ళను చట్టపరమైన పద్ధతుల్లో కన్విక్షను కోర్టుల ద్వారా చేయించే పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాం. ఒకప్పుడు ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితులు లేవు, ఒకరిని చూసి పక్కన చూసి మాట్లాడేవాళ్ళు. అంతటి టెర్రరిజం ఉండింది పొద్దుటూరులో. అట్లాంటిది రూపుమాపినాం. అతని దగ్గర నిలబడే పరిస్థితుల్లో లేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. కానీ ఇప్పుడు అందరూ వీళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొని వచ్చినారు లీడర్లు అందరూ. ఇప్పటికేమో అప్పుడైతే కౌన్సిలర్కు నామినేషన్ వేసే పరిస్థితి లేదు. నేను చైర్మన్గా ఉంటామని ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితి. అట్లా పరిస్థితుల్లో మేము రాజకీయాల్లోకి వచ్చి ఎదుర్కొని నిలబడ్డాం. ఇప్పుడు శాంతి అనేది ఎక్కడ ఉందంటే ప్రొద్దుటూరులో వెల్లివిరుస్తూ ఉంది. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.